సరిగ్గా స్వాతంత్రం వచ్చిన 9 సంవత్సరాల తరువాత 1956లో మాజీ బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ గారు కలకత్తా వచ్చారు. అప్పటి బెంగాల్ గవర్నర్ పివి చక్రవర్తి గారు ఆయన సూటిగా ఒక ప్రశ్న అడిగారు. అంత శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్న పలంగా ఇండియాను వదిలి వెళ్ళటానికి అసలు రీజన్ ఏంటి అని అడిగారు. దానికి అట్లీ గారు ఏ మాత్రం తడుముకోకుండా ఇచ్చిన ట్రిపుల్ వర్డ్ ఆన్సర్ ఆజాద్ హింద్ ఫౌజ్ అని చెప్పారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రగిలించిన ఆ విప్లవాగ్ని బ్రిటిష్ సైన్యంలో ఉన్న భారతీయ సైనికుల్లో తెచ్చిన తిరుగుబాటే తమను బాగా భయపెట్టిందని, దాంతోనే ఇండియన్ ఆర్మీ తమ మాట వినదనే నిజాన్ని గ్రహించి ఇండియాను ఖాళీ చేశామని ఓపెన్ గా ఒప్పుకున్నాడంట. మరి ఈ గ్రేట్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో గాంధీజీ గారి పాత్ర ఎంతని గవర్నర్ గారు ఆయన్ని అడిగినప్పుడు అట్లీ చిరునవ్వుతో మినిమల్ అని చెప్పారంట. అంటే చాలా తక్కువ అని తేల్చి చెప్పేశారనమాట. ఈ సంచలన నిజాలను మేజర్ జనరల్ డాక్టర్ జిడి బక్షి తన బోస్ అండ్ ఇండియన్ సమురై బుక్ లో పక్కా ప్రూఫ్స్ తో బయటపెట్టారు. ఇది విన్నప్పుడు మన నరాల్లో రక్తం ఉడికిపోతూ ప్రతి భారతీయుడి గుండెల్లో ఒకే ఒక ప్రశ్న మారుమవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రే అంత డిసైడింగ్ ఫ్యాక్టర్ అయినప్పుడు నిజానికి ఆజాద్ హింద్ ప్రభుత్వం ద్వారా అన్డివైడెడ్ ఇండియాగా ఉన్న 1943 సంవత్సరంలోనే మొదటి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆ రియల్ లెజెండే స్వాతంత్ర భారత పీఠాన్ని అధిరోహించి ఉండాల్సిందే కదా అని అందరూ అనుకుంటారు. కానీ దురదృష్టవశాత్తు ఈ చారిత్రక సత్యం ఎప్పుడూ ఒక పెద్ద చర్చనీయాంశంగానే ఉండిపోయింది. అసలు చరిత్రలో జరిగిన ఆ నిజమైన కథ ఏమిటో మనం లోతుగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు గనక స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ప్రధాని అయి ఉంటే ఈ రోజు మన భారతావని ప్రపంచ పటంలో ఏ స్థాయిలో ఏ స్థితిలో ఉండేది ఆలోచిస్తేనే ఒళ్ళు గూస్ బంప్స్ వస్తున్నాయి కదా. ఈ రోజు ఈ సంచలనాత్మకమైన విషయాన్ని సమగ్రంగా చర్చించడానికి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చరిత్ర పుటల్లో మరుగున పడిన ఆ విప్లవ పేజీలను మరోసారి తిరగేద్దాం. సుభాష్ చంద్రబోస్ గనక భారతదేశపు మొదటి ప్రధాని అయి ఉంటే ఏమై ఉండేది అనే ఆలోచనాత్మకమైన మన నేటి స్పెషల్ వీడియోలో ముందుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది మేధావులు, చరిత్రకారులు తీవ్రంగా చర్చించిన ఆ పవర్ఫుల్ థియరీతోనే మనం ఈ రోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ థియరీ ప్రకారమే చూస్తే అసలు అన్డివైడెడ్ ఇండియా మొదటి పక్కా అఫీషియల్ ప్రైమ్ మినిస్టర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రమే. అదెలా సాధ్యమబ్బా అని కొందరికి డౌట్ రావచ్చు. కొంచెం వెనక్కి వెళ్లి ఆ హిస్టరీ పేజీలు తిరిగేస్తే అసలు మ్యాటర్ అర్థమవుతుంది. అది సరిగ్గా 1942వ సంవత్సరం. ఒకవైపు సెకండ్ వరల్డ్ వార్ సెగలు కక్కుతుంటే మన నేతాజీ మాత్రం జపాన్ సపోర్ట్ తో సింగపూర్ లో ఏకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ని రిక్విజేట్ చేశారు. అప్పట్లో జపాన్ చేతికి చిక్కిన బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పటాల్లోని మన దేశ సైనికులందరినీ కలెక్ట్ చేసి తన ఇండిపెండెంట్ సైన్యంలోకి మార్చి పారేశారన్నమాట. అంతటితో ఆగకుండా నేతాజీ అలా డిఫరెంట్ కంట్రీస్ తిరుగుతూ అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ భారతీయుల్లో స్వాతంత్ర కాంక్షను నెక్స్ట్ లెవెల్లో రగిలించారు. ఆ సమయంలో ఆయన ఇచ్చిన ఫైరీ స్పీచ్లు, ఆయన డెడికేషన్ చూసి ఎలాంటి ప్రొఫెసర్, మిలిటరీ బ్యాక్గ్రౌండ్ లేని సామాన్య భారతీయ పౌరులు కూడా డిసిప్లిన్ సోల్జర్లా మారిపోయి తమ ఆస్తులను సైతం త్యాగం చేస్తూ ఈ స్వాతంత్ర భారత సైన్యంలో వాలంటీర్లుగా చేరిపోయారంటే నేతాజీ లీడర్షిప్ మ్యాజిక్ ఏ రేంజ్ లో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ ఎలక్ట్రిఫైయింగ్ ప్రసంగాల్లో నేతాజీ తన ప్రజలకు ఒక మైండ్ బ్లోయింగ్ ప్రామిస్ ఇచ్చారు. సరిగ్గా ఒక్క ఏడాది తిరిగే లోపు మన స్వతంత్ర భారతదేశ సైన్యం మాతృభూమి గడ్డపై అడుగు పెడుతుందని అన్నట్లుగానే బ్రిటిష్ వారికి మైండ్ బ్లాంక్ అయ్యేలా 2 భీకరమైన యుద్ధాలు చేసి తన పవర్ ఏంటో చూపించారు. దాంతో నేతాజీ లీడర్షిప్ కు, ఆయన తెగువకు హ్యాట్స్ ఆఫ్ కొడుతూ జపాన్ తమ కంట్రోల్లో ఉన్న అండమాన్ మరియు నికోబార్ దీవులను నేతాజీ గౌరవపూర్వకంగా హ్యాండ్ ఓవర్ చేసింది. అలా నేతాజీ తన సైన్యంతో స్వతంత్ర భారత భూభాగంలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ఆ అండమాన్ నికోబార్ ను స్వేచ్ఛా భారతావనిలో మొదటి భాగంలో నిలబెట్టారు. అక్కడే ఆ స్వేచ్ఛ ఆకాశం కింద మన త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ఎగరవేసి ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వాన్ని అఫీషియల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ రియల్ గవర్నమెంట్ కు నేతాజీ స్వయంగా హెడ్ ఆఫ్ ద స్టేట్ ప్రైమ్ మినిస్టర్ మరియు ఫారిన్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టారు. విచిత్రం ఏంటంటే ఈ ప్రభుత్వానికి కేవలం పేరు మాత్రమే కాదు, తమదైన ఓన్ కరెన్సీ, ఓన్ బ్యాంక్, రేడియో స్టేషన్, కోర్టులు మరియు పోస్టల్ స్టాంప్స్ కూడా ఉండేవి. ఇంకా చెప్పాలంటే నేతాజీ నేతృత్వంలోని స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని జపాన్, జర్మనీ, ఇటలీ, క్రొయేషియా, బర్మా, ఫిలిప్పీన్, థాయిలాండ్ మరియు చైనా లాంటి ప్రపంచంలోని 9 పవర్ఫుల్ గ్లోబల్ నేషన్స్ అఫీషియల్ గా రికగ్నైజ్ చేశాయంటే నేతాజీ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. సరిగ్గా ఈ సాలిడ్ గ్లోబల్ ప్రామాణికత మరియు హిస్టారికల్ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టే చాలా మంది మేధావులు మరియు చరిత్రకారులు అన్డివైడెడ్ ఇండియాకి మొట్టమొదటి అఫీషియల్ ప్రైమ్ మినిస్టర్ అని గట్టిగా నమ్ముతారు.
అసలు విషయానికి వస్తే ఈ థియరీ నిజమా కాదా అనేది అన్ని పక్కన పెట్టి మన హిస్టారియన్స్ అండ్ రీసెర్చర్స్ దీనిపై ఇంకా డిబేట్ చేస్తూనే ఉన్నారు. అయితే వారి నుంచి క్లియర్ కట్ ఆన్సర్ వచ్చేలోపే ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గనక ఇండిపెండెంట్ ఇండియాకు ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయి ఉంటే మన నేషన్ ఏ రేంజ్ లో చేంజ్ అయిపోయేదో ప్రాక్టికల్ గా అనలైజ్ చేద్దాం. మొట్టమొదట మేజర్ చేంజ్ ఏంటంటే ఈ రోజు ఇండియా మరియు చైనా మధ్య ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC టెన్షన్స్ గానీ బోర్డర్ డిస్ప్యూట్స్ గానీ అసలు ఉండేవే కావు. ఇది వినడానికి కాస్త షాకింగ్ గా నమ్మశక్యంగా కానిదిగా అనిపించిన పక్కా హిస్టారికల్ ఫ్యాక్ట్. బ్యాక్ ఇన్ 1938 సెకండ్ వరల్డ్ వార్ టైంలో జపాన్ దాడి వల్ల చైనా తీవ్రమైన సంక్షోభంలో మునిగిపోయినప్పుడు వారు ఇండియా సహాయాన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సపోర్ట్ ను కోరారు. ఆ టైంలో INC ప్రెసిడెంట్ గా ఉన్న మన నేతాజీ 1938 జూన్ 12న దేశ వ్యాప్తంగా ఆల్ ఇండియా చైనా డే పాటించాలని పిలుపునిచ్చారు. చైనాలోని బాధితులకు హెల్ప్ చేయడానికి ఫండ్స్ కలెక్ట్ చేయాలని భారతీయులను కోరి ఆ ఫండ్స్ తో ఏకంగా ఒక డాక్టర్స్ టీమ్ ని మరియు అంబులెన్స్ ను చైనాకు పంపించి హ్యుమానిటీని చాటుకున్నారు. ఆ రోజు నుంచి చైనాకు నేతాజీకి మధ్య మైండ్ బ్లోయింగ్ బాండింగ్ అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. సరిగ్గా ఆ పవర్ఫుల్ రిలేషన్ వల్లే నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఆజాద్ హింద్ తాత్కాలిక ప్రభుత్వానికి గ్లోబల్ సపోర్ట్ ఇచ్చిన 9 కంట్రీస్లలో చైనా కూడా ప్రముఖంగా నిలిచింది. వీటన్నింటి కనెక్ట్ చేస్తూ చూస్తే ఒకవేళ నేతాజీ గనక మనకి ఫస్ట్ PM అయి ఉంటే చైనాతో మనకున్న జెన్యూన్ ఫ్రెండ్షిప్ అండ్ డిప్లొమసీ కారణంగా ఈ రోజు ఇండో చైనా బోర్డర్ టెన్షన్స్ అసలు ఉండేవే కాదని స్పష్టంగా అర్థమవుతుంది. 1962 నాటి ఆ ఘోరమైన భారత్ చైనా యుద్ధం జరిగే అవకాశమే ఉండేది కాదు. అలా ఈ రోజు బోర్డర్ల దగ్గర నిరంతరం కనిపించే ఆ వార్ లైక్ సిచ్యువేషన్స్ టెన్షన్స్ ఏమి ఉండేవి కావు. ఇక రెండవ అతిపెద్ద హిస్టారికల్ చేంజ్ ఏంటంటే 1947వ సంవత్సరం నాటి ఆ రక్తం ఓడిన భారత్ పాకిస్తాన్ విభజన పార్టీషన్ ఆఫ్ ఇండియా అసలు జరిగి ఉండేది కాదు. ఆజాద్ హింద్ ఫౌజ్ వీరనారి కెప్టెన్ లక్ష్మీ సెహగల్ గారి మాటల ప్రకారం నేతాజీ సుభాష్ చంద్రబోస్ మొదటి నుంచి దేశ విభజన ఆలోచనకు పూర్తి అగైనెస్ట్ గా ఉండేవారు. ఈ విషయాన్ని ఆయన మహాత్మా గాంధీకి పండిట్ జవహర్ లాల్ నెహ్రూకి కూడా చాలా క్లియర్ కట్ గా వార్నింగ్ చేశారు. భారతదేశాన్ని గనక ముక్కలు చేస్తే ఈ దేశ భవిష్యత్తు మరియు శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా దిగజారిపోతుందని బోస్ నమ్మేవారు. అంతేకాదు ఒకసారి మతం పేరుతో విభజన జరిగితే భవిష్యత్తులో ఆ మోడల్ని చూసి మిగతా ప్రాంతాలు కూడా సపరేట్ కంట్రీస్ కోసం డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తాయని ఆయన ముందుగానే ప్రెడిక్ట్ చేశారు. నేతాజీ భయపడినట్టే ఆ తర్వాత జరిగింది అదే. ఈ రోజు మన దేశంలో చూస్తున్న నాగాలాండ్ ఏర్పాటువాద ఉద్యమం గాని, పంజాబ్ లోని ఖలిస్తాన్ మూవ్మెంట్ లేదా నక్సలిజం వంటి అనేక ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్స్ కి ఆ విభజన వేసిన బీజాలే కారణం. ఒకవేళ విభజన సమయంలో నేతాజీ గనక బ్రతికి ఉండి మన దేశాన్ని లీడ్ చేసి ఉంటే ముస్లిం లీగ్ నాయకులను మరియు పాకిస్తాన్ కోసం డిమాండ్ చేస్తున్న వర్గాలను దేశ విభజన వద్దు అని ఖచ్చితంగా ఒప్పించి చెప్పేవారు. ఎందుకంటే మిగతా కాంగ్రెస్ లీడర్ల కంటే ముస్లింలలో నేతాజీకి ఉన్న మాస్ ఫాలోయింగ్ అండ్ రెస్పెక్ట్ నెక్స్ట్ లెవెల్. దీని వెనుక ఉన్న రీజన్ చాలా సింపుల్. నేతాజీ స్వయంగా కలకత్తాలోని ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పెరగటం వల్ల ఆయన ఎప్పుడూ హిందూ ముస్లింల మధ్య ఎటువంటి భేద భావాన్ని చూడలేదు. INA లో కూడా అన్ని మతాల సైనికులు భుజం భుజం కలిపి స్వాతంత్రం కోసం పోరాడారంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ తెచ్చిన ఆ నేషనల్ ఇంటిగ్రేషన్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. మనం ఒక్కసారి చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే గనక 1937 నాటికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లో ముస్లిం నాయకుల భాగస్వామ్యం 10% కంటే తక్కువగా ఉండేది. కానీ ఆశ్చర్యకరంగా నేతాజీ ఏర్పాటు చేసిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో ఏకంగా 30% నుండి 40% వరకు ముస్లిం సైనికులు మరియు ఆఫీసర్లే ఉండేవారు. కేవలం నేతాజీ దేశభక్తికి ఆయన ఫైరీ ప్రసంగాలకు ప్రభావితమై వారంతా స్వచ్ఛందంగా ఆ సైన్యంలోకి చేరి తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారు. వీటన్నింటిని బట్టి చూస్తే ఒకవేళ నేతాజీ గనక ఆ సమయంలో బ్రతికి ఉంటే హిందూ ముస్లింల మధ్య ఉన్న ఆ అభద్రతా భావాన్ని తొలగించి భారతదేశం పాకిస్తాన్ విభజనను ఖచ్చితంగా ఆపి ఉండేవారని చెప్పవచ్చు. అలా కనుక జరిగి ఉంటే 1947లో రెండు దేశాల రక్తంతో రాసిన చరిత్రను కాకుండా సొంత సోదరులే ఒక తాటిపై నిలిచి ఐక్య భారతావని సువర్ణాధ్యాయాన్ని రాసి ఉండేవారు. అలాగే ఈ రోజు మనం చూస్తున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ కూడా ఆనాటి అన్డివైడెడ్ ఇండియాలోనే అంతర్భాగంగా వికసిస్తూ ఉండేవి. కాబట్టి ఫ్రెండ్స్, ఒకవేళ సుభాష్ చంద్రబోస్ మన మొదటి ప్రధాని అయి ఉంటే ప్రారంభంలో మన దేశంలో మనం ప్రస్తుతం చూస్తున్న ఈ వెస్ట్రన్ కల్చర్ తరహా ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ సిస్టమ్ ఉండేది కాదేమో. ఎందుకంటే ఆయన విజన్ ప్రకారం కొత్తగా స్వాతంత్రం పొందిన భారతదేశం నిలదొక్కుకోవడానికి సోషలిజం మరియు కమ్యూనిజం కలయికతో కూడిన ఒక దృఢమైన భావజాలం అవసరమని భావించారు.
స్టార్టింగ్ లో నేతాజీ స్వయంగా ద ఇండియన్ స్ట్రగుల్ అనే ఫేమస్ బుక్ లో ఈ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. ఆయన సౌమ్యవాది సంఘ్ అనే పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి ఫ్యాసిజం మరియు కమ్యూనిజంలోని మంచి అంశాలను మేళవించిన ఒక ఆథరైటేరియన్ సోషలిస్ట్ మోడల్ ను ఇండియాలో అమలు చేయాలని భావించారు. బహుశా రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జర్మనీ, రష్యా వంటి శక్తివంతమైన రష్యన్ కమ్యూనిస్ట్ మరియు సోషలిస్ట్ శక్తుల డిసిప్లిన్, పారిశ్రామికంగా వేగం మరియు మిలిటరీ పవర్ ను ఆయన ప్రత్యక్షంగా చూడటమే దీనికి కారణం కావచ్చు. అందుకే దేశం సుస్థిరపడే వరకు ప్రజాస్వామ్యం సడలింపుల కంటే కూడా క్రమశిక్షణతో కూడిన అథారిటేరియన్ సోషలిజం పాలనే దేశ పునర్నిర్మాణానికి సరైన మార్గమని నేతాజీ గట్టిగా నమ్మేవారు. అంటే నేతాజీ కూడా హిట్లర్ లేదా స్టాలిన్ లాంటి ఒక డేంజరస్ డిక్టేటర్ గా మారాలని అనుకున్నారా? ఒకవేళ ఆయనే గనక మన ఫస్ట్ పిఎం అయి ఉంటే ఈ రోజు చైనా పౌరుల్లాగా మన భారతీయులపై కూడా తీవ్రమైన ఆంక్షలు, స్వేచ్ఛ హరణలు ఉండేవా? ఒకవేళ నేతాజీ రాక వల్ల భారత ప్రజాస్వామ్య రూపురేఖలే పూర్తిగా తుడిచిపెట్టుకుపోయి ఒక నియంతృత్వ దేశంగా మారిపోయిందని మీరు అనుకుంటే అది పూర్తిగా పొరపాటే. ఎందుకంటే నేతాజీ తన విదేశీ సోషలిస్ట్ మరియు కమ్యూనిస్ట్ మిత్ర దేశాల డిసిప్లిన్ చూసి ఇన్స్పైర్ అయినప్పటికీ వారిలా అణిచివేసే ఒక రకమైన డిక్టేటర్ గా మారాలని ఆయన ఎప్పుడూ కలలు కనలేదు. ప్రతి భారతీయుడికి ఈక్వల్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ రైట్స్ దక్కాలని, ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ఆచరించే కంప్లీట్ ఫ్రీడమ్ ఉండాలని ఆయన నిలకడగా ఆకాంక్షించారు. అంతేకాకుండా ఆయన రాసిన ఫేమస్ బుక్ ద ఇండియన్ స్ట్రగుల్ లో ఒక బ్యూటిఫుల్ విజన్ ను స్పష్టంగా ప్రస్తావించారు. స్వతంత్ర భారతదేశం ఒక పరిపూర్ణమైన సెక్యులర్ నేషన్ గా, మతానికి అతీత దేశంగా వర్ధిల్లాలని ఆయన కోరుకున్నారు. దానివల్ల దేశంలోని ఏ మైనారిటీ పౌరుడికి కూడా తాము సెకండ్ క్లాస్ సిటిజన్స్ అనే అభద్రతా భావం రాకుండా అందరూ ఈక్వల్ రైట్స్ తో దేశాభివృద్ధిలో కలిసికట్టుగా పాల్గొనే వాతావరణం ఏర్పడుతుందని నేతాజీ దృఢంగా విశ్వసించారు. ఇదంతా ఒక ఎత్తైతే ఆయన పాలనలో మరొక మైండ్ బ్లోయింగ్ పాజిటివ్ చేంజ్ వచ్చింది. అదేంటంటే భారతీయుల పైన మనం పౌరులుగా మరింత హై లెవెల్ క్రమశిక్షణతో, ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ తో ఉండేవాళ్ళం. ఎందుకంటే కొత్తగా స్వాతంత్రం వచ్చిన ఒక వైవిధ్యమైన దేశాన్ని సరైన మార్గంలో పెట్టడానికి ఒక ఐరన్ విల్ ఉన్న స్ట్రాంగ్ అండ్ విజనరీ లీడర్ అవసరమని నేతాజీ ఎప్పుడు నమ్మేవారు. క్రమశిక్షణతో కూడిన కఠినమైన పాలన యొక్క ప్రాముఖ్యతను ప్రజలకు అర్థమయ్యేలా వివరిస్తూ ప్రజల కంటే తానే అత్యంత బాధ్యతాయుతంగా నడుచుకునే ఒక పవర్ఫుల్ లీడర్షిప్ మనకు దక్కేది. సరిగ్గా నేడు మనం చూస్తున్న జపాన్ దేశ పౌరుల క్రమశిక్షణ లాగన్నమాట. కానీ ప్రతి రోజు ఉదయించే సూర్యుడు అస్తమించక తప్పదు అన్నట్టుగా ప్రతి నాణ్యానికి రెండు వైపులా బొమ్మ బొరుసు ఉన్నట్లుగానే ఈ సువర్ణ చారిత్రక ఊహ వెనుక కూడా మరొక కోణం దాగి ఉంది. ఈ చీకటి కోణం సైడ్ నుంచి ఆలోచిస్తే ఒకవేళ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు కనుక ప్రధాని అయి ఉంటే ప్రారంభంలో భారతదేశం వన్ పార్టీ రూల్, ఏక పార్టీ పాలన వైపు వెళ్లే రిస్క్ ఎక్కువగా ఉండేది. అప్పుడు రూలింగ్ పార్టీ చేసే నిర్ణయాలను ప్రశ్నించడానికి గాని, ప్రభుత్వానికి పక్కాగా జవాబుదారీగా ఉంచడానికి గాని ఆయన ముందు ఎటువంటి బలమైన ప్రతిపక్షం ఉండేది కాదు. నేతాజీలోని ఆ డిసిప్లిన్డ్ మిలిటరీ విజన్ ను, ప్రాక్టికల్ అప్రోచ్ ను గమనిస్తే బహుశా స్వాతంత్రం వచ్చిన ప్రారంభ సంవత్సరాల్లో భారతదేశం ప్రామాణిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం కంటే ఒక రకమైన మిలిటరీ స్టైల్ డెసిషన్ మేకింగ్ సిస్టమ్ వైపు మొగ్గు చూపేదేమో. స్టాలిన్ లేదా హిట్లర్ హయాంలో కనిపించిన తీవ్రమైన స్టేట్ కంట్రోల్డ్ మిలిటరీ సిస్టమ్ లాగా అన్నమాట. మనందరికీ తెలుసు నేతాజీ స్వయంగా పవర్ హంగ్రీ కానే కాదు, ఆయన ఉన్నతమైన ఆశయాలు ఉన్న ఒక గ్రేట్ అండ్ విజనరీ లీడర్ గా నిలిచేవారు. కానీ అసలు రిస్క్ అల్లా నేతాజీ తర్వాత ఉండేది. నేతాజీ తర్వాత వచ్చే తదుపరి ప్రధానమంత్రి లేదా నాయకుడు కూడా అంతే నిష్పాక్షికంగా నేతాజీ గారి ఆశయాలకే కట్టుబడి ఉంటాడనే గ్యారంటీ ఏంటి? పొలిటికల్ హిస్టరీలో అధికారం మనిషిని భ్రష్టు పట్టిస్తుంది. నేతాజీ తర్వాత ఒకవేళ తప్పుడు ఉద్దేశాలు ఉన్న నాయకులు గనక ఆ ఏక పార్టీ పీఠం వెక్కితే పరిస్థితి ఏంటి? ఆ సెంట్రలైజ్ అధికార వ్యవస్థను వాడుకుని వారు తమ స్వార్థ ప్రయోజనాలకు నెరవేర్చుకునే భయంకరమైన అవకాశం ఏర్పడేది. దానివల్ల అటువంటి దురదృష్టకరమైన పరిస్థితుల్లో బహుశా మన స్వతంత్ర భారతదేశంలో నేతాజీ తర్వాత మరొక డిక్టేటర్ లేదా హిట్లర్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉండేదేమో. నేతాజీ తన రక్తాన్ని దారపోసి కలలుగన్న ఆ సమైక్య సార్వభౌమ భారతావనిని ఆ తరువాతి స్వార్థ నాయకులు ముక్కలు ముక్కలు చేసేవారేమో. కానీ ఫ్రెండ్స్, ఇది కేవలం చరిత్రలోని కొన్ని ఆసక్తికరమైన సత్యాలు మాత్రమే. అందుబాటులో ఉన్న డాక్యుమెంటెడ్ ఫ్యాక్ట్స్ మరియు నేతాజీ జీవితంలో జరిగిన చేదు సంఘటనల ఆధారంగా రూపొందించిన ఒక లోతైన చారిత్రాత్మక విశ్లేషణ మాత్రమే.
ఈ వీడియో ద్వారా మీరు ఏమాత్రం కొత్త విషయాన్ని తెలుసుకున్నా, మన చారిత్రక నిజాలు మిమ్మల్ని ఆలోచింప చేసినా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరింత ఆసక్తికరమైన, అద్భుతమైన మరియు మైండ్ బ్లోయింగ్ నాలెడ్జ్ని అందించే వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే మనం కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ రావడానికి కింద ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ఆన్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్.